ఈ రోజు ఒక యూస్ఫుల్ టిప్ అండి, అందరికీ చాలా బాగా యూస్ అవుతుంది. మనము రెగ్యులర్గా మిక్సీ జార్ వాడుతూ ఉంటాం కదా. మిక్సీలో ఏంటి అంటే పప్పులు గట్టి గ్రైండ్ చేస్తూ ఉంటాము. పప్పు అయినా చట్నీ అయినా మిక్సీ పైన పడింది అంటే అలా పేరుకుపోయి ఉండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చిటికలో క్లీన్ చేసేవచ్చు. ఫస్ట్ ఒక బౌల్లోని బేకింగ్ సోడా 1 స్పూను, కొంచెం కోల్గేట్ పేస్ట్, అలాగే కొంచెం వెనిగర్ వేసుకొని దీన్ని చూసారా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఒక బ్రష్ తీసుకొని బ్రష్ తోటి మిక్సీ మొత్తానికి కూడా ఇలా అప్లై చేసుకోవాలి. మనం వాటర్ తోటి మిక్సీని ఎప్పుడు క్లీన్ చేయకూడదు. వాటర్ వేసాము అంటే మాత్రం చాలా త్వరగా మిక్సీ పోతుందండి, ఇంకా పని చేయదు. అలాంటప్పుడు మనం సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బ్రష్తో మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అలాగే ఈ లోపల చూసారా మనం మిక్సీ జార్ పెడతాం కదా, అక్కడ కూడా ఇలానే డిప్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ తోటి నీట్గా తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి. సో చూసారా ఎంత మంచి షైనింగ్ అయితే వచ్చిందో. ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో